హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజీ కిచెన్ క్రాఫ్టీ. ఈరోజు వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ 3/4 హ్యాండ్స్ ఎలా చేయాలనేది కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. అదేవిధంగా చూడండి, రెడీ అయిన తర్వాత మనకి బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉంది, చూసారు కదా. ఇప్పుడు మనము కటింగ్ ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను. కామెంట్ రాయండి, ఓకే. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ ఇందులో నుంచి శారీలో బ్లౌజ్ పక్కన పెట్టేసి ఫస్ట్ లైనింగ్ తీసుకుంటున్నాను. లైనింగ్ అనేది 1 మీటర్ వరకు ఉంటుంది. ఇప్పుడు మనం బ్లౌజ్ తీసుకొని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుని నీట్గా పెట్టేసుకొని ముడతలు లేకుండా స్లీవ్స్ కింద నుంచి కరెక్ట్గా మనము చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి. 18 ఇంచెస్ ఉంది. 18 ఇంచెస్కి బై 2 చేస్తే 9 ఇంచెస్ వస్తుంది. 9 ఇంచెస్కి 2 ఇంచెస్ కలుపుకొని మనము 11 ఇంచెస్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ లెంత్ వచ్చేసి ఫుల్ లెంత్ షోల్డర్ దగ్గర నుంచి కిందికి 13.5 ఇంచెస్ ఉంది. 13.5 ఇంచెస్కి మనము స్టిచ్చింగ్లోకి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. షోల్డర్లోకి కింద బ్లౌజ్కి ఫోల్డింగ్ చేయడానికి స్టిచ్ చేయడానికి మనకి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 14.5 ఇంచెస్ తీసుకోవాలి. తర్వాత కింద హెచ్చులు తగ్గులు లేకుండా నీట్గా స్కేల్తో మార్క్ చేసుకొని కట్ చేసుకోండి, స్ట్రైట్గా ఉండేలాగా. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత నేను ఈ క్లాత్ని హాఫ్కి ఫోల్డ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను 3/4 హ్యాండ్స్ కావాలి కాబట్టి ఎక్కువ క్లాత్ అనేది మనకి అవసరం పడుతుంది కాబట్టి నేను ఈ విధంగా అయితే నాకు వస్తుందని ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసుకున్నాను. 11 ఇంచెస్ చెస్ట్ లూజ్ ఉంది కదా, అంతవరకు ఫోల్డ్ చేసుకున్నాను కరెక్ట్గా పెట్టేసుకొని. ఇప్పుడు నేను మెజర్స్ అనేవి తీసుకుంటున్నాను. ఇక నేను చెస్ట్ లూజ్ 9 ఇంచెస్ ప్లస్ ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకొని 11 ఇంచెస్ పెట్టుకున్నాను. తర్వాత ఫుల్ లెంత్ వచ్చేసి 13.5 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 14.5 ఇంచెస్ పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ నెక్ ఎంత ఉందనేది చూసుకుంటున్నాను. నేను ఇక్కడ 5.5 ఇంచెస్ ఉంది. తర్వాత యామ్ రౌండ్ కూడా 5.5 ఇంచెస్ ఉంది కరెక్ట్గా. ఇప్పుడు మనము యామ్ రౌండ్ కూడా పెట్టేసుకుందాము. యామ్ రౌండ్ అండ్ షోల్డర్ నెక్ 5.5 ఇంచెస్ పెట్టుకోవాలి. యామ్ రౌండ్ లెంత్ కూడా 5.5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఈ విధంగా 5.5 ఇంచెస్ పెట్టుకున్న దగ్గర నుంచి స్ట్రైట్గా స్కేల్తో మార్క్ చేసుకోండి. ఈ విధంగా ఇప్పుడు మనము 5.5 ఇంచెస్ ఉందో లేదో చూసుకోవాలి. ఇటువైపు కూడా కరెక్ట్గా 5.5 ఉండాలి. తర్వాత ఇప్పుడు షోల్డర్ అనేది ఎంత తీసుకోవాలి, నెక్ విడ్త్ అనేది ఎంత తీసుకోవాలనేది. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్, నెక్ విడ్త్ 2.5 ఇంచెస్, 2.5 ఇంచెస్ ఈ విధంగా ఉండే విధంగా చూసుకోవాలి. టోటల్ 5.5 ఉండే విధంగా కరెక్ట్గా చూసుకుంటే మనకి సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనము స్టిచ్చెస్ లెక్కేసుకోవాలి కాబట్టి బ్యాక్ ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. తర్వాత అక్కడి నుంచి మనము నెక్ అనేది ఎంతవరకు వస్తుంది అనేది, వీపు ఉంటుంది కదా మనకి, ఎంతవరకు ఉంటుందో అంతవరకు మార్క్ చేసుకుని తర్వాత ఉన్నది మనకి నెక్కి కరెక్ట్గా వస్తుంది అనమాట. మనకు వీపు డెప్త్ ఎంత ఉందో చూసుకుని మార్క్ చేసుకొని మిగిలింది మనకి నెక్కి లెంత్ అనేది తెలుస్తుంది. మామూలుగా మీరు ఇలా పెట్టేసుకోకుండా 9 ఇంచెస్ పెట్టేసుకున్నా కూడా నెక్ సరిపోతుంది. ఇప్పుడు మనము ఇక్కడ కార్నర్లో 1/2 ఇంచ్ విధంగా మార్క్ చేసుకుని రౌండ్ అనేది పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ రౌండ్ నెక్ పెట్టేసుకుంటున్నాను. మీకు నచ్చిన నెక్స్ పెట్టేసుకోండి. ఇక్కడ ఈ విధంగా నేను నెక్ రౌండ్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి యామ్ రౌండ్కి 1.5 ఇంచెస్ ఉండే విధంగా చూసుకొని ఈ విధంగా యామ్ రౌండ్ మార్క్ చేసుకోండి.
ఇప్పుడు సైడ్స్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. ఇక్కడ చూడండి, జాయింట్స్లోకి కరెక్ట్గా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగా స్లీవ్స్ అటాచ్ చేసుకోవడానికి ఉండే విధంగా చూసుకోవాలి. మరొకసారి మీరు చెక్ చేసుకోండి. నెక్ కూడా కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. ఈ విధంగా అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని ఈ విధంగా ఇక్కడ ఒక పావించ్ పైన క్రాస్ తీసుకోండి షోల్డర్ దగ్గర. తర్వాత ఇక్కడ మిడిల్ ఒక పాయింట్ పెట్టి 3 ఇంచెస్ షోల్డర్ ఉంది కదా, 1.5 దగ్గర నుంచి ఈ విధంగా కిందికి మనము డాట్స్ పెట్టుకుంటాం కదా, కింద బ్యాక్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటాం కాబట్టి ఈ విధంగా 4 ఇంచెస్ ఉండే విధంగా మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోండి. బ్యాక్ పార్ట్ మనకు రెడీ అయిపోయింది. కొంచెం ఇక్కడ షోల్డర్ దగ్గర కొంచెం క్రాస్ తీసుకోండి. ఇలా చేయడం వల్ల మనకు ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది. బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. చూడండి, నెక్ అనేది కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మనము ఫ్రంట్ కూడా తీసేసుకుందాము. సేమ్ అదే విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకొని హాఫ్కి క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకొని మీరు క్రాస్ కటింగ్ తీసుకోవాలనుకుంటే కొంచెం క్రాస్ పెట్టి తీసేసుకోవచ్చు. నేను ఇక్కడ స్ట్రైట్ తీసుకుంటున్నాను, స్ట్రైట్ కటింగ్ చేస్తున్నాను. ఇక నేను 2 ఇంచెస్ బ్యాక్ పార్ట్ 2 ఇంచెస్ మనము చివర్లో మార్క్ చేసుకొని 2 ఇంచెస్ వరకు ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం క్రాస్ పట్టి స్టిచ్ చేస్తాం కాబట్టి ఫ్రంట్, అందువల్ల 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి 2 ఇంచెస్ వరకు. నీట్గా పెట్టేసుకొని మార్క్ చేయండి. బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్క్ చేసేసుకోండి ఫస్ట్. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నెక్ ఎంత తీసుకోవాలనేది చూపిస్తాను మీకు. ఫస్ట్ ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్ ఉండాలి లెంత్ అనేది. ఈ విధంగా రౌండ్ మార్క్ చేసుకోండి నీట్గా. ఇక్కడ మనము హ్యాండ్ బ్రౌన్ లెంత్ వచ్చేసి 5.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. ఇక్కడ మనము 1 ఇంచ్ ఉండే విధంగా లోతు తీసుకోవాలి కదా, ఫ్రంట్ లోతు తీసుకోవాలి. ఒక హాఫ్ ఇంచు తగ్గించుకొని 1 ఇంచ్ ఉండే విధంగా లోతు తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ షేప్ ఏ విధంగా ఉండాలి అనేది ఫ్రంట్ చూద్దాము. ఫస్ట్ మనము ఇక్కడ 4వ ఉక్స్ దగ్గర కానీ లేక కింద నుంచి 1.5 ఇంచెస్ 1.5 ఇంచెస్ ఉండే విధంగా ఈ విధంగా ఒక డాట్ పెట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ 1.5 ఉండే విధంగా చూసుకోవాలి. లేదా 4th ఉక్స్ దగ్గర మనం మార్క్ చేసుకున్నా సరిపోతుంది. తర్వాత ఇక్కడి నుంచి నేను ఫస్ట్ 2.5 దగ్గరికి మార్క్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ 2.5 ఇంచ్ పెట్టుకుంటున్నాను. టోటల్ వచ్చేసి ఇక్కడ 4.25 ఇంచ్ ఉండే విధంగా తీసుకోవాలి. 4.75 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోవాలి. ఇక్కడ చివర్లో వచ్చేసి బ్లౌజ్కి సైడ్ చివర్లో హాఫ్ ఇంచ్ ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి పైకి. ఇప్పుడు మనకు కరెక్ట్గా సరిపోతుందా లేదనేది చూద్దాము. చూడండి, ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఉంది కాబట్టి మనకి స్టిచ్చింగ్ లెగ్ కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుందాము.
మీరు మళ్ళీ ఒకసారి కావాలనుకుంటే బ్లౌజ్ పెట్టేసి చెక్ చేసుకొని 1కి 2 సార్లు కట్ చేసుకోండి. సైడ్స్ కూడా ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ లోతు తీసుకోవాలి కదా, మర్చిపోకుండా మనం లోతు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు స్లీవ్స్ చూడండి, నాకు మిగిలిన పీస్లో కొంచెం ఇంకా తక్కువగా అయింది కాబట్టి కొంచెం ఇందులో మిగిలిన పీస్ని జాయింట్ చేసేసుకొని స్లీవ్స్ కటింగ్ అనేది 3/4 హ్యాండ్స్ కాబట్టి మనకి సరిపోదు. షార్ట్ హ్యాండ్స్ అయితే ఖచ్చితంగా సరిపోతుంది. ఈ విధంగా నేను స్లీవ్స్కి ఎక్స్ట్రా పీస్ని జాయింట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ క్లాత్ని 4 ఫోల్డింగ్స్ మీద నీట్గా మర్చుకోవాలి. క్లాత్ అనేది 18 ఇంచెస్ పొడవు ఉండే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మన హ్యాండ్ యొక్క 3/4 హ్యాండ్స్ కాబట్టి హ్యాండ్ యొక్క లెంత్ 10 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోవాలి. ఎక్స్ట్రా హెచ్చులు తగ్గులు లేకుండా ఈక్వల్గా ఉండే విధంగా చూసుకోండి. ఇప్పుడు 10 ఇంచెస్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 11 ఇంచెస్ పెట్టుకోండి. 10 ఇంచెస్ ఫుల్ లెంత్, తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా ఫోల్డింగ్ లెక్కి స్టిచెస్ లెక్కి పెట్టేసుకోవాలి. 11 ఇంచెస్. ఇక్కడ ఫోల్డింగ్ వైపు నుంచి 7.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఈ 7.5 ఇంచెస్ దగ్గర నుంచి 3 ఇంచెస్ పెట్టేసుకోవాలి. డౌన్ అనేది మనకి యార్మ్కి 3 ఇంచెస్ డౌన్ తీసుకుంటాం కదా, ఇక్కడ 1.5 ఇంచెస్ దగ్గర నుంచి పెట్టేసుకున్న తర్వాత నుంచి మనం షేప్ అనేది తీసుకోవాలి. 1.5 దగ్గర నుంచి ఈ విధంగా స్ట్రైట్గా వచ్చి ఈ విధంగా క్రాస్కి వెళ్ళాలి. కింద వచ్చేసి లూజ్ 5 ఇంచెస్ పెట్టేసుకోవాలి. ఈ లైన్స్ అన్నీ మనము కలుపుకుందాము. ఇప్పుడు మనము 2 ఇంచెస్ లూజ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 2 ఇంచెస్ కానీ లేదా 1.5 ఇంచెస్ మీ ఇష్టం వచ్చినంత పెట్టేసుకోవచ్చు. నేను ఇక్కడైతే 2 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. నా క్లాత్ ఉంది కాబట్టి ఇక్కడ 2 ఇంచెస్ పెట్టేసుకుంటున్నాను. ఒకవేళ మీకు తక్కువైతే కొంచెం తగ్గించుకోండి. చూడండి, ఈ విధంగా మనకి ఇక్కడ 3 ఇంచెస్ డౌన్ తీసుకున్నాం కదా, అక్కడ 7 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు మనము కట్ చేసుకుందాము. స్లీవ్ కటింగ్ చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి స్లీవ్ కటింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఫ్రంట్ సైడ్ లోతు తీసుకోవాలి కదా, 3/4 ఇంచు లోతు ఉండే విధంగా తీసుకోవాలి. 3/4 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ లోతు ఉండే విధంగా తీసుకోవాలి. ఇక్కడ నుంచి 1.5 మిడిల్ నుంచి 1.5 దగ్గర నుంచి వదిలేసి 1.5 ఇంచెస్ దగ్గర నుంచి వదిలేసి ఈ విధంగా లోతు తీసేసుకోండి. 3/4 ఇంచ్ ఉండే విధంగా లోతు తీసుకోవాలి. లోతు తీసుకున్న సైడ్ చిన్న కట్స్ పెట్టుకోండి. మిడిల్ పాయింట్ కూడా చిన్న కట్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు స్లీవ్ కటింగ్ అనేది రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు క్రాస్ పట్టీ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. దీనికి లైనింగ్ క్లాత్ అనేది 4 పీసెస్ ఉండాలి. ఒకవేళ ఈ సేమ్ క్లాత్ లేకపోతే మీరు వేరే క్లాత్ అయినా యూజ్ చేయొచ్చు. ఇక 11 ఇంచెస్ ఉండే విధంగా నేను మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుంటున్నాను. చూడండి, నేను బ్లాక్ క్లాత్ తీసుకున్నాను. 4 క్లాత్స్ 4 పీసెస్. తర్వాత ఫస్ట్ మనకి 3 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 4 ఇంచెస్ పెట్టేసుకోవాలి. తర్వాత మిడిల్ వచ్చేసి 2.5 ఇంచెస్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 3.5 ఇంచెస్. తర్వాత ఇక్కడ కూడా 3.5 ఇంచెస్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని మనం ఈ పాయింట్స్ అన్నింటినీ షేప్ వచ్చే విధంగా కలుపుకోవాలి.
ఈ విధంగా కలిపేసుకొని కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కట్ చేసుకోండి. మనం 11 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి కొంచెం ఎక్స్ట్రానే తీసుకున్నాను. పీస్ అనేది మనకి క్లాత్కి ఏమైనా రాంగ్ అయి ఉండొచ్చు అనేసి ముందుగానే కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను. తర్వాత ఈ విధంగా నీట్గా పెట్టేసి కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కట్ చేసేసుకోండి. నీట్గా కట్ చేసేసుకోండి స్ట్రైట్గా వచ్చేలా. చూడండి ఈ విధంగా మనకి క్రాస్ పీస్ కూడా రెడీ అయిపోయింది. క్రాస్ పట్టి ఇక్కడ నేను ఇప్పుడు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసి కట్ చేసుకుంటున్నాను. కొంచెం ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోండి. లైనింగ్ కంటే మనకి బ్లౌజ్ పీస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవడం వల్ల మనకి స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. కరెక్ట్గా కట్ చేసుకుంటే ఒక్కోసారి సరిపోదు మనకి. బ్యాక్ పార్ట్ కట్ చేసాము, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఈ విధంగా స్లీవ్స్ని క్రాస్ పట్టి అన్నీ కట్ చేసుకోండి. స్లీవ్స్ కూడా కట్ చేస్తున్నాను. మనం అన్నీ అయిపోయిన తర్వాత క్రాస్ పట్టి అనేది కట్ చేసుకుంటే మంచిది. లేకపోతే పీస్ అనేది ఒకవేళ సరిపోకపోతే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు క్రాస్ పట్టి కట్ చేసుకోండి. మిగిలిన క్లాత్ అనేది మనకి ఏ దానికైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను. ఫస్ట్ మనము బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకుందాము. ఈ విధంగా నీట్గా సెట్ చేసుకొని లైనింగ్ని నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. మీరు ఏమైనా జారిపోతుంది అనుకుంటే పిన్స్ పెట్టేసుకొని నీట్గా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత షోల్డర్స్ కూడా జాయింట్ చేయాలి. మీకు చూపించడానికి కోసం నేను నెక్ దగ్గర వదిలేసాను. మీరు కంటిన్యూగా స్టిచ్ చేసేయండి. ఒకవేళ మీరు నెక్ అనేది పైవైపు తిప్పాలనుకుంటే ఈ లైనింగ్ క్లాత్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు పెట్టేసి స్టిచ్ చేసి లోపల వైపుకు తిప్పేసుకుంటే లైనింగ్ నెక్ అనేది మనకి నీట్గా రెడీ అవుతుంది. నేను ఇక్కడ నెక్కి హెమ్మింగ్ వేయాలనుకుంటున్నా కాబట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా చివరి వరకు నీట్గా లైనింగ్ని ముడతలు లేకుండా నీట్గా స్టిచ్ చేసేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కూడా కట్ చేసుకుందాము. స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా నేను మొత్తాన్ని కట్ చేసేసాను ఎక్స్ట్రా పీస్ని. ఇప్పుడు మనము చెప్పాను కదా, నేను షోల్డర్ దగ్గర మనకి 3 ఇంచెస్ ఉంటుంది కదా, 1.5 దగ్గరికి పెట్టేసుకొని ఈ విధంగా డాట్స్ అనేవి 4 ఇంచెస్ ఉండే విధంగా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ డాట్స్ అనేవి చూడండి ఈ విధంగా పెట్టేసుకొని నీట్గా స్టిచ్ చేసుకోండి. 4 ఇంచెస్ ఉండే విధంగా 2 స్టిచ్చెస్ వేసుకుంటున్నాను నేను. క్లాత్ చాలా రోజుల వరకు స్టిచ్చెస్ ఊడిపోకుండా ఉండడానికి. ఈ విధంగా డాట్స్ పెట్టేశాను. ఇప్పుడు నేను ఇక్కడ పట్టి కుట్టేస్తున్నాను చివర్లో నీట్గా ఫినిషింగ్. చూడండి, నేను 1 మీటర్ క్లాత్ ఈ విధంగా నేను కట్ చేసుకోవడం వల్ల నాకు చాలా వరకు యూజ్ అయ్యింది. అందుకోసం నేను అలా చేశాను కటింగ్ అండ్. ఇప్పుడు పై వైపు ఒక స్టిచ్ చేసుకొని నీట్గా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోండి. ఫినిషింగ్ నీట్గా ఉంటుంది.
బ్యాక్ పార్ట్ ఫినిషింగ్ అనేది రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఫ్రంట్ రెడీ చేసుకుందాము. ఫ్రంట్ కూడా ఈ విధంగా పెట్టేసుకొని నీట్గా రాంగ్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రాంగ్ వైపు ఉండి లైనింగ్ కూడా పెట్టేసి ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసేసుకోండి. చూడండి, ఎక్స్ట్రా పీస్ని కూడా కట్ చేసేసాను. ఈ విధంగా 2 పార్ట్స్ని లైనింగ్ అటాచ్ చేసేసాను ఫ్రంట్. ఇప్పుడు నేను ఈ హుక్స్ పట్టీలు ఉంటాయి కదా, ఇక్కడ సైడ్స్ నేను హాఫ్ కంటే కొంచెం కింద ఒక హాఫ్ ఇంచ్ పెట్టేసుకొని ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. నేను ఇక్కడ 2.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని - 1.1 ఇంచ్ ఉండే విధంగా మిడిల్కి ఈ విధంగా తర్వాత ఇక్కడ వచ్చేసి హ్యాండ్ రౌండ్ దగ్గర 4 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోవాలి. ఫస్ట్ మనము కింది డాట్ని ఈ సేప్ డాట్ అనేది ఫస్ట్ మనం స్టిచ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఉండే విధంగా 2.5 ఇంచెస్ ఉండే విధంగా తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. 2.5 ఇంచెస్ ఉండే విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోండి. మరొకసారి చెప్తున్నాను, ఇక్కడ కూడా 2.5 ఇంచెస్ ఉండే విధంగా తీసుకోవాలి. 2.5 ఇంచెస్. ఇక్కడ మాత్రం 4 ఇంచెస్ ఉండే విధంగా హ్యాండ్ రౌండ్ దగ్గర మార్కింగ్ వచ్చేసి 4 ఇంచెస్ ఉండే విధంగా స్టిచ్ చేసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనకు షేప్ అనేది కరెక్ట్గా వచ్చేసింది. ఈ విధంగా 2 షేపులు అనేవి షేప్ మార్కింగ్స్ అన్నీ స్టిచ్ చేసేసుకున్న తర్వాత క్రాస్ పట్టీకి ఈ విధంగా లైనింగ్లో అటాచ్ చేసేసి 4 పీసెస్ చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్ 3 పీసెస్ ఉండే విధంగా ఒక వైపుకి ఒక సైడు 3 పీసెస్, ఒక సైడు 3 పీసెస్ అన్నమాట. కరెక్ట్ సైడ్ వచ్చే విధంగా మనకు పై వైపు స్టిచ్ చేసినప్పుడు కరెక్ట్ సైడ్ అనేది వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. క్రాస్ పట్టీ అనేది చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈ చివర్లో ఉన్న స్టిచ్చెస్ని ఈ క్లాత్కి అటాచ్ చేసి నీట్గా జాయింట్ చేసేయండి. అప్పుడు మనకి ఈ స్టిచ్చెస్ అనేవి బయట కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది. ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక స్టిచ్ చేసుకోండి మిడిల్లో క్రాస్ పట్టీకి. ఇదే విధంగా 2 వైపులా స్టిచ్ చేసుకోండి. మరొక క్రాస్ పట్టీ కూడా స్టిచ్ చేసేసుకున్నాను. 2 వైపులా రెడీ అయిపోయింది. ఇప్పుడు హుక్స్ కాజా రెడీ చేస్తున్నాను. మన కాజా కోసం 3 ఇంచెస్ క్లాత్ని తీసుకోవాలి. ఈ విధంగా 5 హుక్స్లు ఉండే విధంగా మార్క్ చేసుకొని కరెక్ట్గా స్టిచ్ చేసేసుకోండి. నేను ఇక్కడ కాజాలు రెడీ చేస్తున్నాను. నేను కాజా కాకుండా ఈ విధంగా స్టిచ్చెస్ చేసుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి, నేను రిప్లై ఇవ్వగలను ఖచ్చితంగా. ఈ విధంగా పెట్టేసుకోవడం వల్ల మనకి టైం వేస్ట్ కాకుండా చాలా తొందరగా బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు హుక్స్ పట్టి కూడా కుట్టేసుకున్నాను. ఎక్స్ట్రా ఉంటే కొంచెం విధంగా రౌండ్గా కట్ చేసేసుకోండి క్లాత్ అనేది. ఈ విధంగా చూస్తున్నారు కదా. ఇప్పుడు మనము షోల్డర్ జాయింట్ చేసేసుకుందాము. కొంచెం క్రాస్ తీసుకున్నాం కదా, క్రాస్గా స్టిచ్ చేసుకోండి.
ఈ విధంగా రెండు వైపులా స్టిచ్ చేసేసుకున్నాము. తర్వాత ఇప్పుడు స్లీవ్స్ అనేవి ఆల్రెడీ నేను లైనింగ్ని ఉల్టా తిప్పేసి ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. మిడిల్కు పెట్టుకొని డాట్ అనేది మనం ఒక చిన్న కట్స్ అనేది పెట్టేసుకొని మిడిల్ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. స్లీవ్ అనేది మీరు కరెక్ట్గా సరిపోతుంది అనుకుంటే చివరి నుంచి కూడా మనము స్టిచ్ చేసుకుంటూ రావచ్చు. మరోవైపు కూడా నేను స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా మరొక స్టిచ్ కూడా వేసుకుంటే 2 స్టిచ్చెస్ వేసుకోవాలి. ఫస్ట్ స్టిచ్ చేసుకుంటున్న పక్కనే ఇంకొక స్టిచ్ కూడా వేయాలి మనము. ఈ విధంగా సైడ్స్ జాయింట్ చేసుకుందాం. రెండు వైపులా స్లీవ్స్ అటాచ్ చేసిన తర్వాత సైడ్స్ జాయింట్ చేసుకుందాము. రెండు వైపులా ఈ విధంగా సైడ్స్ జాయింట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా పీస్ ఉంటే దాన్ని కట్ చేసేసుకోండి, నీట్గా ఉంటుంది. ఈ విధంగా రెండు సైడ్ల జాయింట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్కి స్టిచ్చింగ్ చేసుకుందాము. క్రాస్ పీస్ తీసుకొని 1.5 ఇంచ్ ఉండే విధంగా క్రాస్ పీస్ తీసుకొని నెక్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను. ఇక్కడ అనేది బ్లౌజ్ లాగకూడదు. బ్లౌజ్ లాగితే మనకి నెక్ అనేది చెడిపోతుంది. ఓన్లీ క్రాస్ పీస్ తీసుకున్నాం కదా, వేస్ట్ పీస్ని మాత్రమే గట్టిగా కొంచెం లాగుతూ కరెక్ట్గా పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్ లాగకూడదు, అందువల్ల మనకు నెక్ అనేది చెడిపోతుంది. మరొకసారి చెప్తున్నాను. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టేసుకుంటే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. రౌండ్ నెక్. ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది తర్వాత స్టిచ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మొత్తాన్ని నీట్గా పెట్టేసుకొని జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నీట్గా స్టిచ్చింగ్ చేసేసుకున్నాను. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోండి. చూడండి, ఈ విధంగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇటు సైడ్ మనకి ఎక్స్ట్రా పీస్ మిగిలి ఉంటుంది కదా, క్రాస్ పీస్ అనేది నీట్గా బ్లౌజ్కి అటాచ్ కాకుండా నీట్గా స్టిచ్ చేసుకోండి. నీట్గా కట్ చేసేసుకోండి. బ్లౌజ్ కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి హెమ్మింగ్ వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనము స్లీవ్స్కి సైడ్స్ లూజ్ స్టిచ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని మన బ్లౌజ్ ఎంతవరకు ఉందో అంతవరకు నీట్గా స్టిచ్ చేసుకొని, ఇది 32 సైజ్ వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది. నేను పెట్టిన మెజర్మెంట్స్ ఈ విధంగా చూడండి. సైడ్స్ రెండు వైపులు ఈ విధంగా స్టిచ్ చేసేసుకోండి. ఈ విధంగా ఒక 3 స్టిచ్చెస్ వేసేసుకుంటే మనకి బ్లౌజ్ టైట్ అయినప్పుడు స్టిచ్చెస్ అనేవి తీసేసుకుంటే సరిపోతుంది. ఒక 4 స్టిచ్చెస్ వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది. చూడండి, ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి. రెండు వైపులా ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోండి.
ఈ విధంగా రెండు వైపులా లూజ్ స్టిచ్ చేసేసాను. ఈ విధంగా బ్లౌజ్ రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మీరు కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి, చూసుకోండి బ్లౌజ్ అనేది. చూసారు కదా ఈ విధంగా బ్లౌజ్ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.